జానకి, నేను నీకు ప్రభువును కాను. నిన్ను చెరబెడిపించాను. నీకు స్వేచ్ఛనిస్తున్నాను. నీ మనసుకు నచ్చిన చోటుకు వెళ్ళవచ్చు. స్వామి, నా తల్లికి ఎంతటి శిక్ష విధించావు? ఇదేమి విపరీతమయ్యా! ఎవరి కోసం ఆనాడు కంటికి మంటికి ఏకధారగా వెలిపించావు? ఎవరి కోసం వారధి కట్టావు? ఎవరి కోసం ఇంతటి రుణం మారం సాగించావు? ఆమె కోసం కాదు, ధర్మం కోసం. భార్యను చెరవిడిపించటం పౌరుషధర్మం. రాణిని అవమానించిన వారిని వధించటం రాజధర్మం. కానీ పగవాని చెరలో 10 మాసములున్న పడతి నాకు పత్ని కాదు, అయోధ్యకు పట్టమహిషి కాదు. స్వామి, ఈ బాణాల కన్నా పరుషాలైన మాటలతో నన్ను ఎందుకు ఇలా దండిస్తున్నారు? హనుమతో ఆనాడే ఈ సందేశం పంపితే మీరిప్పుడు నన్ను విడిచినంత సులువుగా నా ప్రాణాలు విడిచేదాన్నే. నన్ను ఒక అల్పురాలు వలె ఎందుకు శంకించి అవమానిస్తున్నారు? నేను భూమాత పుత్రికగా అయోనిజనై జన్మించాను. జనక రాజర్షి ఇంట పెరిగాను. ఇక్ష్వాకుల ఇంటి కోడలుగా మీ నీడలో నడిచాను. నా మనసు నాకు తెలుసు, మీకు తెలుసు, ఆ సర్వేశ్వరుడికి తెలుసు. లోకానికి తెలియదు. హనుమ, మరణం తప్ప మార్గాంతరం తోచడం లేదు. పతి సేవాయోగ్యం కాని ఈ తనువును అగ్నికి ఆహుతి చేస్తాను. చితిపేర్చు. తల్లి, ఈ శోకాన్ని చూడలేక ఆనాడు లంకకు చిచ్చుపెట్టిన నేను ఈ చేతులతో ఈనాడు నీ కోసం చితి పేర్చాలా? అశక్తుడనమ్మా, అశక్తుడు. లక్ష్మణ, ఏ పాపమో ఎరుగని నిన్ను ఆనాడు శంకించి దూషించాను. ఆ క్షణాన్ని నీవెంత క్షోభించావో అదే శిక్ష అనుభవిస్తున్న నాకు ఇప్పుడే అర్థమవుతుంది. ఈ అవమాన అగ్నినిక భరించలేను. ఇంతకన్నా అగ్ని చల్లగా ఉంటుంది. కాదనకుండా చితి పేర్చు తండ్రి. స్వామి, పురుషోత్తమ రామభూపాల, జగదేక ప్రపూత ఈ సీతాస్వాధ్య స్పర్శ వల్ల నేను పవిత్రుణ్ణయ్యాను. త్రికరణ శుద్ధిగా ఈమెని అర్థాంగి స్వీకరించు. అగ్నిభట్టారక, నా ధర్మపత్నిని శంకించటం నన్ను నేనే శంకించుకోవడం అని నాకు తెలుసు. అయినా ఒక కామాతురుడు చెరపట్టిన నా పత్నిని త్వరపడి స్వీకరిస్తే లోకం నన్ను కూడా కాముకుడని ఖండిస్తుంది. త్రిభువనాలకు సీత పరమ పవిత్ర అని ప్రకటించే సంకల్పంతోనే నేను ఈ విధంగా ప్రవర్తించాను. ఈ సాధ్వి నాకు సర్వదా సహధర్మచారి. నాయనా భరత, ప్రాయోపవేశం విరమించు. నీవే కాదు, నీ అన్న కూడా ఆడి తప్పని వాడి. తప్పక వస్తాడు.
రామయ్య రైమును ఏం చేస్తున్నాడు చూడస్తున్నా దదుని బునుమాడి ధరణి సుత చరబాపి తమ్మునితో నమ్మిన పరిజనులతో భూమి జనులు కోరుకునే రామరాజ్య స్థాపనకై వెడలెను కోదండపాణి వినువేదిని వైభవముగా వెడలెను కోదండపాణి. నాయనా, ఎందుకా నవ్వు? ఇక్కడంత పరిహాసపాత్రమైన పని ఎవరు చేశారు? తండ్రిని చంపిన వానికి దాసున్నయ్యానని నన్ను చూసి నవ్వుతున్నాడా? అగ్ని పరీక్ష చెయ్యకనే నా సతిని చేకున్నందుక, ఇంటి గుట్టు చెప్పి లంకాధిపత్యం స్వీకరించినందుక, రావణ సంహారమునకై రామబాణాన్ని వక్ర మార్గం పట్టించినందుక, మాయలేడిని తెమ్మన్నందుక, నేను వెళ్ళినందుక. లక్ష్మణ, ఎందుకా నవ్వు? లేదన్నా, 14 ఏళ్ళు రాని నిద్ర ఈ పరమ సంతోష సమయంలో నన్ను ఆవహించిందేమిటా అన్నట్ట. నన్ను క్షమించండి. శ్రీరామచంద్ర ప్రభుకి, శ్రీరామచంద్ర ప్రభుకి. సర్వమంగళ గుణ సంపూర్ణుడగు నిన్ను నరుడు దేవునిగాగ నరయుగాత రామనామము భవస్తోమ భంజన దివ్యతారక నామమై తనరుగాత 10 కొంపలును లేని పల్లెనైనను రామ భజన మందిరముండు వరలుగాత కవులెల్ల నీ దివ్య కథనెల్లో రీతుల గొనియాడి ముక్తి గైకొంద్రుగాత ఎట్టి వ్రాతయు శ్రీరామ చుట్టవడక వ్రాయవడకుండుగావుత రామవాక్యమనిన తిరుగనిదని అర్థమగునుగాత రమ్య గుణధామ రఘురామ రామ రామ. రూపములకు నిత్య జయ మంగళం.